వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు కాంగ్రెస్ నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షంతో తడిసిన మిర్చి పంటలు. నంద్యాల జిల్లాలో 500 మంది కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిక. భూ కబ్జాకు పాల్పడిన జెడ్పీటీసీ. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా రావు, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. బలరాం నాయక్. నేటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నేటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు హాజరు కానున్న 9450 మంది విద్యార్థులు. 10వ తరగతి పరీక్షలకు గాను వరంగల్ జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నర్సంపేట పట్టణంలో పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరిన విద్యార్థులు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరుల చేరిక. డోన్లో టీడీపీలో ఎవరు అనేది వ్యక్తి ఇంకా తెలియదు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వాగ్దానాలు ఇచ్చి తప్పాడని తెలియజేశారు. ఎవరు కూడా టీడీపీ పార్టీ నమోదని తెలియజేశారు. మీ కుటుంబంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుండి లబ్ధి పొంది ఉంటే ఓటేయండి అని అన్నారు. ఫాత్ ఖాన్ గారు, అసెంబ్లీ గౌస్ గారు, సయ్యద్ బాసా చాంద్ పాషా గారు. ఏదైతే డోన్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేసుకుంటూ ఉన్నామో, అదృష్టవశాత్తు చాలా వరకు కూడా అన్ని కంప్లీషన్కి వచ్చేసినాయి. ఈరోజు మనం చూస్తే బయట రైమన్ ఎట్లుంటుండే రోడ్ అది బయట నాకు తెలుసు, ఎందుకంటే ప్రతాపన్న వాళ్ళ ఇంటి పక్కనే మా ఏరస్ ప్రతాప్ రెడ్డి గారు. సో నేను అప్పుడు మన బట్టీలు ఉన్నప్పుడు నేను వచ్చి రాత్రి ఇన్నే ఉంటుంటాను. అయితే సింగిల్ రోడ్ మీ అందరు కూడా తెలిసినది. రోడ్స్ తయారు చేసుకున్నాం, బిల్డింగ్లు కట్టుకున్నాం, ఎన్నో పబ్లిక్ అందరికి కూడా ఉపయోగపడే పనులు ఎన్నో చేసుకుంటూ వచ్చినాం. ఎన్నికల విషయంగా అంటే ఇంతవరకు ఎన్నికలు రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా డిస్కషన్ అనేది ఏముండింది, ఓన్లీ డోన్ ఏదో అభివృద్ధి జరుగుతుంది, डेवलपमेंट जरूरत कुछ तो हो रहा है इधर, कुछ तो बना रहे बोल के सोचते थे. लेकिन अब तो चुनाव आ गया ना, ऑपोजिट वाला आ गया. ऑपोजिट वाला कौन, ऑपोजिट वाला को वो भी नहीं मालूम. एक एक दिन एक एक जना आ रहा है. पहला एक हफ्ते के बाद एक, फिर उन्होंने अब फिर जो पहला वाला है वो फिर रहा है उधर किधर पैपलिंग. तो वो तो उनका मामला है, हमारा तो नहीं है. कुछ भी करने दो, कुछ भी रहने दो. ఒక్కసారి మనం క్రికెట్ ఆడేది మొదలు పెట్టినాక జింబాబ్వే అయినా శ్రీలంక అయినా ఆడాల్సిందే కదా, ఎవరు వచ్చినా కూడా అంతే కదా వస్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే తమాషా, అంటే ఇది ఎందుకు నేను రెస్పాన్స్ చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమన్నారు తెలిసిన పెద్ద మనిషి, అయ్యా ఏం జరిగింది ఆసుపత్రి, ఇప్పుడేం ఆసుపత్రితో ఏమి అంటే, ఆసుపత్రితో ఏమి అంటే దానికి ఏం చెప్తాం, దవా ఖానే సే క్యా ఫాయదా है बोल तो क्या बोल सकते हैं, हमें कुछ बोल सकते क्या.
तो दवाखाना से फायदा नहीं, रोड बनाने से फायदा नहीं, बिल्डिंग से फायदा नहीं, और वो स्कूल फायदा नहीं, फिर फायदा क्या है? तो मैं सोचा कि ये तो हमारे सर के ऊपर जा रहा है समझ में नहीं आ रहा, लेकिन डेफिनेशन तो रहना ना। फायदा बोले तो क्या है, विकास बोले तो क्या है, तो उन्हें क्या क्या बोल रहा मालूम है? हम दोनों एक है। अब कितना प्यार से बोल रहे हैं, हम दोनों एक है बोल के। 40 साल से आप दोनों लड़के इधर 100 आदमी ऊपर गया, और अब प्यार से हम दोनों एक है बोल के बोल रहे हैं। लेकिन मैं बोल रहा हूँ आपको, वो दोनों ही चाहिए। 3 और 2 5 है। वो तीन कैसे मालूम? कुछ पहले दूसरा मत सोचो। 3 क्या है बोले तो, एक तो टीडीपी, दूसरा तो जनसेना, और तीसरा तो बीजेपी, है ना? वो कितना 3 बन गए? वो 3 और ये 2, हम दोनों। वो एक गाना था देखो, हम दोनों 2 प्रेमी दुनिया छोड़ के, वैसा हम दोनों एक है। ये 2 और 3 मिलके कितना 5 हो गया। उन्होंने क्या बोल रहे हैं, हम 5 है ना, हम 5, बहुत ताकत है हमारे पास। मैं बोल रहा हूँ अरे हम तो एक ही है, लेकिन हमारे साथ आप पूरे जने। और एक बात भी बोला उन्होंने, बहुत सोच समझ के, क्योंकि 70 साल है ना, 70 साल में सोच समझ के क्या बोला मालूम है ना? अरे ये पूरा ये विकास नहीं, कुछ नहीं, कॉन्ट्रैक्टर के लिए कर रहे। अच्छा वो भी अगर कॉन्ट्रैक्टर नहीं कर रहा तो कौन करेगा? नहीं समझ में नहीं आया मुझे। రోడ్ వేయాలా? ఈ రోడ్డు కాంట్రాక్టర్ కాకుండా ఎవరు చేస్తారు? నువ్వు నేను తాపి ఇది సరికి పట్టుకొని ఇస్తామా గడపారతో? కాదు కదా, కాంట్రాక్టరే చేయాలా. కాంట్రాక్టర్ కాకుండా ఎవరు చేస్తారు ఇది? ఇప్పుడు రోడ్ వేస్తే కాంట్రాక్టర్ లాభం కోసం అంటే, మీకు రోడ్డు వేయాలా అనే ఆలోచన కంటే కూడా కాంట్రాక్టర్ బాగుపడకూడదు అనే ఆలోచన ఎక్కువ ఉంది. మంచిదే, అది కూడా మంచిదే. అందుకనే మీరు కాంట్రాక్టర్లు బాగుపడకూడదు అనే ఆలోచన ఉంది కాబట్టి మీరు ఇంతవరకు ఏం చేయలే. అంతే కదా, ఇంకా అర్థం ఏం చేయలే. ఇక మీదట కూడా మీరు ఏం చేయరు, కుछ नहीं करेगा उन्होंने। क्यों? కాంట్రాక్టర్ को कुछ नहीं आता। ये क्या बोल सकते వాళ్ళకో. ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఇంకోటి మంచి ప్రాయంలోనే ఏం చేయలే. ఇప్పుడు 70 साल में क्या कर सकते? मुझे तो सोच में नहीं आया, लेकिन उम्र को कुछ वो ऐसा नहीं कह सकते। फिर भी जो 40 साल में 45 साल में कुछ नहीं कर सका, वो 70 साल में कर सकते हैं। और उनका लीडर भी ऐसे ही बोल रहे हैं, चंद्रबाबू नायडू जो है ना। చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేతన్పల్లి మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, గద్దరాగడి మెయిన్ రోడ్ మీద ఎమ్మెల్సీ కవిత అరెస్టుకి నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ ఎమ్మెల్యే వివేక్ పై ఇష్టరీతిన మాట్లాడడం సరైన పద్ధతి కాదని, ఈ ప్రాంతంలో కాక వెంకటస్వామి చేసిన అభివృద్ధి తెలియని నీకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విమర్శించే స్థాయి కాదని అన్నారు. ఓకే. పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న గద్దరాగడిలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిన ధర్నా కార్యక్రమంలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి మన చెన్నూరు ఎమ్మెల్యే గారి గురించి, వారి ఫ్యామిలీ కాకా వెంకటస్వామి గారి గురించి కానీ, వారి అన్న గడ్డం వినోద్ గురించి కానీ, ఎవరు డాక్టర్ రాజా రమేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడడం జరిగింది. అతన్ని మాట్లాడిన మాటలు చూస్తే అసలు అతనికి మతి స్థిమితం ఉందా అని అనిపించింది నాకు. మతి స్థిమితం లేకుండానే ఏదో బీఆర్ఎస్ ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏదో పాఠం అప్ప చెప్తే ఆ పాఠాన్ని చెప్పినట్టు తప్ప అతను అయితే విమర్శలు చేసినట్లేదు. అభివృద్ధి పడంలో కాకా వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ కొడుకు కార్మిక బిఆర్ అంబేద్కర్ ప్రాణాయిత చెవెళ్ళ ప్రాజెక్టును
డాక్టర్ అప్పుడున్న సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఒప్పించి 35,000 కోట్లు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేసి ముందుకు తీసుకొస్తే ఆ కాలువల ద్వారా నిధులు తరలించే ప్రక్రియ ద్వారా చేస్తే దానిని టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అంత మంచి ప్రాజెక్టును ఆపేసి మీకు డబ్బులు సమకూర్చే విధంగా మీరు డిజైన్ చేసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును స్టార్ట్ చేసేసి ఆ ప్రాజెక్టును మూసేసారు. అంటే మీకు ప్రజల సౌకర్యం ముఖ్యం కాదు, మీకు స్కాములు కావాలి, మీకు డబ్బులు సంపాదించుకుంటూ కావాలి, ఇట్లాంటివి కావాలి. బాలకృష్ణ అభివృద్ధి చేసిండు, 1000 కోట్లు అభివృద్ధి చేసిండు అని చెప్తున్నారు. ఎక్కడ 1000 కోట్లు అభివృద్ధి చేసిండు, ఏం చేసిండు జనాలందరూ తెలుసు. నల్లాల ఓదన్న గారు అది అధికారంలో ఉన్న టైంలో ఆయన తీసుకొచ్చినటువంటి ఆయన శాంక్షన్ చేసినటువంటి బ్రిడ్జిలు కానీ కాలాలు కానీ నువ్వు శంకుస్థాపన చేసి వాటిని ఫాలోఅప్ చేసి నువ్వు తీసుకొచ్చేసినావు. కానీ నువ్వు సాధించేది ఏం లేదు బాలకృష్ణ గారు, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడిన భాష కానీ మీరు జనాలను దగ్గర రానికపోకుండా చేయడం కానీ ఇట్లాంటివన్నీ జనాలకు విసుకొచ్చి నీ ప్రవర్తన విసుకొచ్చి ఎక్కడి నుంచి ఉన్నాడు వచ్చి మన దగ్గర చేసుడైంది, మనమే డామినేట్ చేసుడైంది అని ఈ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలలో తీసి నేలకు కొడితే ఎక్కడ పోయి పడ్డావో నీకు తెలుసు. అట్లాగే నీ వెనుకున్న నాయకులకు కూడా తెలుసు. ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక 3 రోజుల కిందట డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు ఆయన ఎంత నిజాయితీపరుడు మొన్న మనం గురించి స్పందించిండు. తగిన ఆధారాలతోని ఎవరైతే ఆ దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలనేసి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా వాళ్ళను తగిన విధంగా శిక్షించాలని తెలియజేయడం జరిగింది. దీని మీద సీరియస్గా ఉందని చెప్పిండు. పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరు చేసినా కానీ ఉపేక్షించలేదు అని చెప్పిండు. అట్లా మీ బాలకృష్ణ చేసిండా? ఆయన అనుచరుల ద్వారా కబ్జాలు చేయించిండు, ఇసుక మాఫియా నడిపించిండు, వైన్ షాపులలో సిట్టింగ్లు చేసిండు. చెన్నూరు ప్రాంతంలో 2-3 లీడర్లు వైన్ షాపులలో ఆయన ఫోటో పెట్టుకొని అది రెస్టారెంట్లు నడిపించిండు. ఈ ఘనత మీది కదా, ఎవరి తెలియదు చెప్పు, జనాలందరికీ తెలుసు ఇట్లాంటి విషయాలన్నీ. మీరు ఏదో అది సంఘ సంస్కర్తలాగా చెప్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అలాగే 100 రోజులలో అభివృద్ధి 5 సంవత్సరాలు చేసే అభివృద్ధిని 100 రోజులలో చేయమంటే సాధ్యమవుతుందా? పిల్లగాడు పుట్టగానే లేచి ఉరుకుతాడా? పిల్లగాడు లేవాలి, కూర్చోవాలి, అంబాడాలి, నిల్చోవాలి, మెల్లమెల్లగా నడుచుడు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ అయిన తర్వాత అదేవిధంగా అభివృద్ధి కూడా అట్లా ఉంటుంది. 100 రోజులకు అభివృద్ధి చేయాలి. 100 రోజులలో ఎటువంటి అభివృద్ధి చేయాలో చేపించిండు. గతంలో చెన్నూరు ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నప్పుడు ప్రజలెవరు కూడా అతని దరిదాపులకు వెళ్ళి సమస్యలు చెప్పుకునేంత పరిస్థితి కూడా లేకుండే. నాయకులకే ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళకే అతన్ని కలవాలంటే 3-4 గంటలు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తే తప్ప అపాయింట్మెంట్ దొరికేది కాదు. అది కూడా ఆయన మాట్లాడమంటే 1 నిమిషంలో మాట్లాడలేకపోతే లేదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు చెన్నూరులో ఉంటున్నారు, మందమర్లో ఉంటున్నారు, అలాగే రామకృష్ణపూర్లో ఉంటున్నారు. అలాగే మాకు అందుబాటులో ఉంటూ ఏమేమి అభివృద్ధి పనులు కావాలో మీకు ఏమేం చేయాలని చెప్పేసి ఏదైనా సమస్య చెప్తే ఆ వార్డుకి వచ్చి తిరుగుతున్నారు. ఆ వార్డులో ఉన్న సమస్యలు గుర్తుపడుతున్నారు. వెంటనే అధికారులను పిలిపించేసి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుండు. అదేవిధంగా గెలిచినప్పటి నుంచి డిఎంఎఫ్టీ నుంచి స్థానిక బీఆర్ఎస్ నాయకులను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న హైవే మీద లిక్కర్స్ కేసులో అరెస్ట్ అయిన కవిత గారి గురించి మీరు ధర్నా చేసి మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారి మీద అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీకు ఏమైనా తెలిస్తే మాట్లాడు, నువ్వు స్థానికునివి కావు. నువ్వు నిన్నాక మొన్న వచ్చి మూడు వద్దులు అయితే లేదు డాక్టర్ రాజారమేష్ గారు, నీకు ఇక్కడ పరిస్థితులు నీకేం తెలుసు? వాళ్ళు వివేక్ వెంకట స్వామి అలాగే గడ్డం వినోద్ గారు ఈ చెన్నూరు ప్రాంతంలో పెద్దపల్లి ప్రాంతంలో ఏమి అభివృద్ధి కార్యక్రమం చేసిందో నువ్వు ఒకసారి పల్లెలు తిరిగితే తెలుస్తుంది. ప్రతి పల్లెలలో ప్రతి ఊళ్ళలో వాళ్ళ ఆనవాళ్ళు ఉన్నాయి. నీకు తెలియకుండా అనవసరంగా స్క్రిప్ట్ పట్టుకోవచ్చి వాడేవాడో రాసే స్క్రిప్ట్ నీకు ఇస్తే నువ్వు చదువుతా ఉన్నావు. ఇంకొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది ఉండదు. నీకు నీ అధినాయకురాల్ని అరెస్ట్ చేస్తే నువ్వు పోయి ఢిల్లీలో నువ్వు ధర్నా చేసి ఆ బీజేపీ ప్రభుత్వాన్ని గమనించుకో. ఇలా అరెస్ట్ చేసినట్టే కవితను మీరిద్దరూ కావాలనుకునే ఈరోజు ఒక రాజకీయ కోణంలో ఇవాళ కవితను అరెస్ట్ చేసిన సంవత్సరాల నుండి మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ ఈడీ ఏం చేసింది, ఇక్కడ కేడీ ఏం చేసిండు, అది గుర్తుంచుకోవాలి. ఆ కేసు ఈ నిన్నది కాదు మొన్నటిది కాదు, అది దరిదాపు సంవత్సరాల నుండి
దాన్ని కొనసాగి పెద్దలకు, నాయకులకు, మన యువ నాయకులకు మరి అందరికీ నమస్కారాలు. మా మహిళా సోదరులకు కూడా నమస్కారాలు. మరి ఈరోజు మనం ఈ ప్రోగ్రాం గురించి ఎందుకైతే మనం ప్రోగ్రాం చేసుకున్నామో, మరి ప్రెస్ మీట్ పెట్టినామో, మరి ప్రజలకు తెలియవలసింది చాలామందికి ఇంకా తెలియలేదు. మరి రాజా రమేష్ గారు మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించేంత ధైర్యము దమ్ము ఆయనకు లేదు. మా వివేకన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. ఎండనక ఆననక మరి ఎంతో కష్టపడి ఇంటింటికి వస్తాడు ఎమ్మెల్యేగా. మేము ఒకసారి బాలకసుమన్ దగ్గరికి ఇక్కడ మీటింగ్ అవుతుందంటే మా ఇంటి పట్టాల కోసము మేము వచ్చినాం. మా పట్టాలు అత్తలేవాడు. అక్కడ ఎవరికి అవకాశం ఇస్తలేడు ఆయన మాట్లాడడానికి. ఈరోజు మా ఎమ్మెల్యే వివేకన్న చిన్న పిల్ల వచ్చినా కూడా అవకాశం ఇచ్చి అమ్మారా మాట్లాడు, ఏం కావాలన్నా, ఏది కావాలా మీకు అనేది మాట్లాడతాను. మరి మేము ఇన్ని పనులు 6 గ్యారంటీలు పెట్టారు. 6 గ్యారంటీలు చేసిన అభివృద్ధి లేదు. వీళ్ళకి అధికారం ఉన్నా లేకున్నా కాకా కుటుంబం పెద్దపల్లి కాన్స్టిట్యూన్స్ వైజ్గా ప్రతి ఊళ్ళో విశాఖ ట్రస్ట్ నుండి ఒక స్కూల్కి భవనం కట్టించిన చరిత్ర ఉన్నది, బోర్లు వేసిన చరిత్ర ఉన్నది, ఇంటింటికి వాటర్ ఇచ్చిన చరిత్ర ఉన్నది. వాళ్ళ చరిత్రను తెలుసుకోవాలంటే నువ్వు మరోసారి జన్మెత్తాలే. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం బట్టలిపి నడి రోడ్డు మీద లేవటే దాకా తెచ్చుకోకని చెప్పేసి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. కరీముల్లా షా 147వ ఉర్స్ ముబారక్ కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. వివిధ విధుల నుండి గంధం మరియు జాదర్ ఘనంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దర్గా మూతవల్లి మాన్స్పూర్ తవ్వకలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో దేశంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థించారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ నూతనంగా అపాయింట్ అయిన కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు దర్గాకు వచ్చి వారు కూడా ఆశీర్వాదాన్ని పొందారు. దర్గాకు సందర్శించిన వారు నరేందర్ రెడ్డి, కాజా అలీముద్దీన్, మాన్స్పూర్ తవ్వకలి, బొంబాయి బాబా, ఆఫీస్ యూసఫ్, అబ్దుల్ కరీం కాంగ్రెస్ నాయకులు దర్గాకు సందర్శించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థించారు. रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह आज 6 रमज़ान शहर करीमनगर में हुजूर वली कामिल हज़रत सैयदना करीमुल्लाह शाह क़ादरी रहमतुल्लाह अलैह के उर्स मुबारक का मौका है। अल्हम्दुलिल्लाह ज़ायरीन की कसीर तादाद यहाँ पर हाज़िर हुई है और अक़ीदतमंदान यहाँ हाज़िर होते हैं और बारगाह हुजूर करीमुल्लाह शाह क़ादरी रहमतुल्लाह अलैह में नज़रान अक़ीदत पेश करते हैं। और अल्हम्दुलिल्लाह अल्लाह के वली करीमनगर में आराम फरमा रहे और अल्लाह के वली के तुफ़ैल अल्लाह ताला बहुत से लोगों के जायज़ मक़ासिद को पूरा करता है और ख़ास तौर पर बहुत सारे लोग बिला मज़हब व मिल्लत यहाँ हाज़िर होते हैं, अक़ीदतमंदी के साथ नजराने पेश करते हैं। मैं तमाम हाज़रीन को और ज़ायरीन को रमज़ानुल मुबारक की मुबारकबादी के साथ साथ इस वली कामिल के उर्स मुबारक की भी मुबारकबादी देता हूँ। अल्लाह ताला इस वली के सदक़े में हम सब के जायज़ मक़ासिद और मुरादों को पूरी फरमाएँ, सबकी परेशानियों को दूर फरमाएँ और इस वली का फैज़ान सारे करीमनगर वालों पर ही नहीं बल्कि सारे मुल्क वालों को नसीब फरमाएँ। आमीन। जज़ाकल्लाहु खैरन। मैं मौलाना ख्वाजा अलीमुद्दीन निज़ामी बियाबानी नादिम आला मदरसे अनवार उलूम करीमनगर। ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన సుంకర సాహితీ మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఫోన్లో కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సాహితీ మృతికి కారణమైన వాళ్ళని వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శిక్షించాల్సిందే. ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు కాదు. ఘటన ఏదైతుందో ఆ ఘటనకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే అని నేను ఇప్పుడు కూడా అక్కడ హైదరాబాద్ పోలీసులకు కూడా మాట్లాడినా. వాళ్ళు కూడా వెతుకుతున్నారు. తప్పకుండా శిక్ష పడుతుందమ్మా. వేరే ఎవరం కూడా సపోర్ట్ చేసేది లేదు ఈ విషయంలో. ఎవరైనా అట్లాంటి మాటలు చెప్పినా నమ్మకండి. ఎవరికి ఆడకూతురికి అన్యాయం జరిగినప్పుడు ఆడకూతురు వైపే ఉంటాం. ఎందుకంటే అట్లాంటిది ఏం లేదమ్మా. మా దగ్గరికి మండల నాయకుల దగ్గర నుంచి కొద్దిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అక్క. డబ్బుకి లొంగేది లేదక్క. నా కూతురు పోయింది. నా కూతురు ఎలాగైతే పోయిందో వాడికి అంత శిక్ష కంటే ఎక్కువ పడాలక్క. అక్క నాకు భరోసా ఇవ్వాలక్క. మీరు ఏమిస్తారు నాకు భరోసా మీరు ఇవ్వాలి. మీ దగ్గరికి మేము ఇవాళ నా కూతురికి శ్రద్ధాంజలి ఇస్తున్నాం అక్క. అది అయిన తర్వాత రేపు మీ దగ్గరికే వద్దామని
నేను అనుకుంటున్నానక్క. నాకు ఎందుకంటే మీకు 5 రోజుల నుంచి ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసని నాకు అంత కార్యక్రమం చేసుకోండి. ఎప్పటికప్పుడు పోలీసులతోటి పిల్లగాని తొందరగా దొరికి పట్టుకొచ్చి అప్పుడు దొరికినాక అన్ని తారుమారు చేసే అవకాశాలు వాళ్ళు చేస్తున్నారక్క. హలో అక్క చెప్పిస్తామా, నేను తప్పకుండా చెప్పిస్తా. అట్లా ఏమి ఎవ్వరం సపోర్ట్ చేసేది లేదు ఇట్లాంటి వాటికి. అక్క నా కూతురు చనిపోయిన రోజుకి ముందు రోజు నేను నీ మీటింగ్ వచ్చానక్క హైదరాబాద్. లేకపోతే ఈ గొడవ జరిగింది నా కూతుర్ని నేను తీసుకొచ్చేదాన్నక్క. మహిళల మీటింగ్ అని అంటే నేను హైదరాబాద్ అటు రావడం వలన నా కూతురు దగ్గరికి వెళ్ళలేకపోయానక్క. ఐకేపీ వాళ్ళందరూ నేను నా కూతుర్ని అటు మీటింగ్ కూడా వచ్చి కూడా నేను అశ్రద్ధ చేసుకున్నానక్క. ఎందుకంటే మీకు ఆ రోజున మీటింగ్ లో మీరు చెప్పే మాటలకి జై కొట్టుకుంటూ నా కూతుర్ని ఇక్కడ నేను అశ్రద్ధ చేసుకున్నాను అక్క. అట్లా అనుకోవద్దక్క. ఇప్పుడు అట్లయితే అనుకోలేం కదా అమ్మాయికి. నేను వాడు నా కూతుర్ని ఎంత టార్చర్ పెడితే వీడియో కాల్ చేసుకుంటూ అక్క వీడియో కాల్ చేసుకుంటూ వాడు సంతోషంతో వాడు ఎంజాయ్ చేసుకుంటూ నా కూతుర్ని చంపేశాడక్క. కుప్పం మండల పరిధిలోని మల్లనూరులో రైతు తిరుమలేష్ యొక్క భూమి 12 ఎకరాల 16 సెంట్ల భూమిని కుప్పం జెడ్పీటీసీ క్షవరణ కబ్జా సర్వే చేసేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తిరుమలేష్ మాట్లాడుతూ కుప్పం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జెడ్పీటీసీ తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. తన భూమిని అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నాడని అన్నాడు. భూమిపై కోర్టులో కేసు జరుగుతుందని చెప్పాడు. ఇప్పటికీ పలుమార్లు తనపై దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు. సంబంధించిన అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మలానూరుకు చెందిన వి తిరుమలేష్ అనే నేను ఒక రైతు. నేను మా సదరు భూమిలో వచ్చేసి వ్యవసాయం చేస్తుంటే అక్కడ వచ్చేసి భూ కబ్జాకి జడ్పీటీసీ సరవణ అనే వ్యక్తి మా భూమిని కబ్జా చేసేకి వచ్చినాడు. మేము వచ్చిన తర్వాత ఫుల్ రౌడీలతో వచ్చి చాలా దౌర్జన్యం అక్కడ ఉన్న మామిడి చెట్లు, టెంకాయ చెట్లు అంతా ధ్వంసం చేసి వాళ్ళు దీంట్లో వచ్చినారని అన్ని నానా రకాలతో తొందర ఇచ్చి మేమేం చేసినామంటే హైకోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చినాక మేము అక్కడ బోర్డం నాటడం జరిగింది. దాంట్లో మేము మలానూరు నుండి కుప్పంకు ఒక స్వయంవిధంగా ఇక్కడ వచ్చేటప్పుడు దౌర్జన్యంగా నా పైన చాలా దాడులు చేసి నా పైన వచ్చేసి చెప్పుతో కొట్టి నేను అధికార పార్టీలో ఉంటాను, నన్ను నీ వల్ల ఏమి ఇచ్చేసి ఇక్కడ అమరం లేదు, నీ వల్ల ఏమవుతుందో చూసుకోరా, నువ్వెందుకురా బోర్డు నాటినావో అట్లని చాలా బెదిరింపులు సార్. వాళ్ళు ఇది సరవణ అనే వ్యక్తి చాలా దౌర్జన్యం ఇంత కాదు సార్, అంతే జరుగుతుంది. ఫుల్గా రాయెత్తుకొని కొట్టి, చెప్పుతో కొట్టి, మా మామిడి మాటలు, టెంకాయ మాటలు మొత్తం అంతా నరికేసి చాలా ఇబ్బంది చేసినట్టు సార్. మీరే మాకు న్యాయం చేయాలి సార్. అదేవిధంగా సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. వాళ్ళు చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఎక్కడ పోయినానో వెంటనే 4 జనాలు పంపిస్తాను సార్. నాకేమన్నా ప్రాణహాని ఉంది అతడే సార్ నాకు కారణం. అయినాను ఇది జడ్పీటీసీ సరవణ, వైసీపీకి చెందిన సరవణను బీడి గోపాల్ అయిన వ్యక్తి ఇద్దరు వల్ల నాకు చాలా ప్రాణహాని ఉంది సార్. మీరే నన్ను కాపాడాలి సార్. మండల ఆర్యవైశ్య ఎన్నికల్లో హురాహురీ పోరులో ప్రొద్దుటూరు విజయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ప్రొద్దుటూరు ఆరవపల్లి జరిగిన ఎన్నికల్లో 61 ఓట్లతో విజయం సాధించిన ప్రొద్దుటూరు అరవపల్లి ఏకగ్రీవం ఇల్లందు మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ఆదివారం ఆర్యవైశ్య సత్రంలో జిల్లా కమిటీ బాధ్యుల ఆధ్వర్యంలో పోలింగ్ నిర్వహించారు. మండల ఆర్యవైశ్య ఎన్నికల్లో మొత్తం 1143 ఓట్లు ఉండగా 517 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గెలుపొందిన ప్రొద్దుటూరు నాగేశ్వరరావుకు 289 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి గౌరిశెట్టి కృష్ణపై 61 ఓట్లతో గెలుపొందాడు. పట్టణ అధ్యక్షుడిగా అరవపల్లి రాధాకృష్ణ ఏకగ్రీవంగా జిల్లా సభ్యుల సమక్షంలోనే గతంలోనే ఎన్నుకున్నారు. హురాహురీగా జరిగిన ఎన్నికల్లో ప్రొద్దుటూరు నాగేశ్వరరావు గెలవడంతో పట్టణ ఆర్యవైశ్యులు, మండల ఆర్యవైశ్యుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.
వ్యాపారస్తులు అదేవిధంగా పాత్రికేయ సోదరులందరికీ కూడా శుభ సాయంత్రం తెలియజేస్తూ ఎంతో ఉత్కంఠగా ఈరోజు సాగినటువంటి మండల ఆర్యవైశ్య సంఘం ఇల్లందు అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా ఈరోజు పోటీ పడటం జరిగింది. అందులో 61 ఓట్ల మెజార్టీతో పోటీ చేసినటువంటి 2వ నెంబర్ అభ్యర్థి పొద్దుటూరి నాగేశ్వరరావు గారు, ఆదిత్య నగేష్ గారు విజయాన్ని సాధించడం జరిగింది. వారిని అభినందిస్తూ వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క స్వాగతోపన్యాసాన్ని చేయవలసింది. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా మీద ఎంతో నమ్మకంతో నమ్మి నా సేవా కార్యక్రమాలు నమ్మి గెలిపించిన నా కుటుంబ సభ్యులందరికీ వచ్చే 2 సంవత్సరాలు వాళ్ళకేం హామీ ఇచ్చామో అదే హామీతో ముందుకెళ్తామని, అట్లనే ఇల్లందుకు మూల స్తంభాలైన ఒక 10 మంది పైన ఉన్న 10 మంది మూల స్తంభాలైన ప్రతి మనుషుల్ని తో సలహాలతో వాళ్ళ సూచనతోనే ముందుకెళ్తానని మాటిస్తున్నాను. నాకు సపోర్ట్గా ఉన్న నా మిత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అట్లానే అందరినీ కలుపుకొని మాయా కృష్ణన్న గారిని కూడా, గౌరవ కృష్ణన్న గారిని కూడా సలహా తీసుకుంటూ సూచనతోనే ముందుకెళ్తాను. ఆరోగ్య సంఘంలో ఉన్న ప్రతి సమస్యను కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అవి పరిష్కరించుకొని ముందుకు వస్తామని మనం చేస్తున్నాను. అట్లానే ఆరోగ్య కుటుంబం జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాంకి నేను ముందుండి నా కమిటీ, నా టీం మెంబర్స్తో ప్రతి ఒక్క ప్రోగ్రాంకి హాజరై ఎప్పుడు లేనంత ఘనంగా చేసుకుంటామని వినియోగించుకుంటున్నాను. ఎలక్షన్ నాకు సహకరించిన నా అన్నదమ్ములందరూ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన పెద్దలందరికీ పాలకులు ఇక్కడి నుంచే ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లానే ఫిబ్రవరి 11 జరిగిన తీర్మానంలో పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన మా ఆర్కే సార్ గారిని మేము ఇప్పుడు ఇక్కడి నుంచి ఆమోదం తెలుపుతున్నాము. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.